ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి. మనం ప్రవీణ్ ప్రగడాల గారి గురించి మాట్లాడుకుందాం. ప్రవీణ్ ప్రగడాల గారు ఆయన గొప్ప దైవజనులు. ఆయన ఎంతో ప్రపంచమంతా కూడా సువార్తను ప్రకటించి ఎంతో గొప్ప పరిచర్య చేశారు ఆయన. అట్లాంటి వారిని అన్యులు చంపేసి అది ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. కానీ రాజ్బోడా అనే ఒక వ్యక్తి అతను ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎవరో ఆయనకి మెసేజ్ పోస్ట్ చేశారని జాన్ వెస్లీ గారి దంపతుల మీద లేనిపోయిన బురద జల్లుతున్నారు. దేవుని గురించి దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ దంపతులు ప్రపంచమంతా సువార్తను ప్రకటిస్తూ సర్వలోకానికి సువార్తను అందిస్తున్నారు. వారికి పరలోక పౌరసత్వం కొరకు వారు ప్రయాసపడే బిడ్డలు గాని ఈ భూలోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి దాచుకుందుమా, ఏమి దోచుకుందుమా అన్న వాళ్ళు కాదు. వాళ్ళు అట్టి వారి మీద నిందలు వేసి లేనిపోయినవి బురద జల్లి వాళ్ళని కావాలని ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మతోన్మాదులకి ఒకటే హెచ్చరిక, మీరెన్ని చేసినా కూడా, మీరెంత చెప్పినా కూడా అది వినటానికి క్రైస్తవ సమాజం సిద్ధంగా లేదు. జాన్ వెస్లీ గారి దంపతులకు నేను ఒకటే చెప్తున్నాను, అయ్యా ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి, కానీ ఏనుగు ఏమాత్రం బెదరదు. మీరు కూడా ఏనుగు లాంటి వాళ్ళు, సింహం లాంటి వాళ్ళు. మీరు ఇట్లాంటి కుక్కల మాటలు పట్టించుకోవద్దు. మీరు మీ పని మీరే వాక్యంలో ఉండండి, వాక్యం వైపే చూడండి, పరలోక పౌరసత్వం కొరకు ప్రయాసపడండి. మీ కొరకు మేము చేసేది ప్రార్థనే, అంతే. ప్రార్థన తప్ప అయ్యా మేమైతే ఏమి చేయలేము, ప్రార్థనే చేస్తాము. మాకు తెలుసు మీరు దైవజనులు, దేవుని కొరకు ప్రయాసపడేవాళ్ళు, దేవుని బిడ్డలు ఎవరైతే వాక్యంలో ముందుకు సాగుతున్నారో అట్లాంటి వారిని ప్రోత్సహించి బలపరిచేవాళ్ళు. మీరు ప్రవీణ్ ప్రగడాల గారి లాంటి వారి విషయంలో మీరు ఏ విధమైన సంబంధం అయితే మీకు ఉండదు అని నా యొక్క ఉద్దేశము. ఎందుకంటే వాక్యం తెలిసిన వాళ్ళు కాబట్టి నేను అంత క్రైస్తవ సమాజానికి ఏం చెప్తున్నానంటే, ఇట్లాంటి అపోహలు ఎవ్వరు కూడా నమ్మబాకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా క్రైస్తవుడు ఒకరికి ఒకరు అందరూ కలిసి ముందుకు సాగటానికి ప్రయాసపడండి. ప్రతి ఒక్కళ్ళు చేసేది దేవుడి పనే, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది స్వార్థే. మనలో మనకి లేనిపోయిన అపోహలు పెట్టి గొడవలు పెట్టి వారు ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి వారు ఎవరెవరో అందరికీ తెలుసు. ఈ టీము కరుణాకర్ సుగుణ టీం మొత్తం ఉంది, హమారా ప్రసాద్, ఇంకా ఎవరెవరు ఉన్నారో అందరూ తెలుసు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఉన్నది వాళ్లే, చేయించింది వాళ్లే, అంతా వాళ్లే. కానీ తెలివిగా గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఎవరిదైనా వాళ్ళు ఎంత తప్పించుకున్నా ఈ భూలోకంలో తప్పించుకుంటారేమో, కానీ నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, యుగ యుగములకు దేవుడు, ఆయనే దేవుడు, నిజమైన దేవుడు ఆయనే. ఆయన చేతిలో నుంచి తప్పించుకోవటం బహు కష్టమైన పని అది. కాబట్టి ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేరు. ప్రవీణ్ ప్రగడాల గారి కోసం పరలోకంలో స్థానం ఏర్పాటు చేసి ఉన్నది. ఈయన చంపిన వాళ్ళ కోసం నరకలోకంలో వారికి స్థానం ఏర్పాటు చేసి ఉన్నది. కాబట్టి మీరందరూ దయవుంచి జాన్ వెస్లీ గారి దంపతుల్ని గురించి ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.